నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ ఒక ఎంక్లేవ్ ఒక కాంక్లేవ్ క్రియేట్ చేసింది. ఆ కాంక్లేవ్లో కొంతమంది విఐపీలు, పొలిటికల్ వాళ్ళు, అదర్ వెళ్ళి ఏదో ఇంటర్వ్యూలు అవి ఇంటరాక్షన్స్ అవి నడిచాయి. ఇవి చాలా కామన్గా జరుగుతుండే ప్రోగ్రామ్స్ ఇవి. ఆర్గనైజేషన్స్ వాటి ప్రమోషన్స్ కోసము లేకపోతే కొన్ని ఇష్యూస్ని ఈవెంట్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా జరుగుతూ ఉంటాయి కాంక్లేవ్స్ కానీ సమ్మిట్స్ కానీ ఇవన్నీ. అందులో భాగంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు కాబట్టి ఆయన తరపున నేను పాల్గొన్నారు, ఈయన పాల్గొంటే ఆయన పాల్గొన్నట్టే. అసలు ఈ వ్యవహారం అంతా ఏంటంటే ఆయన పాల్గొన్నాడా లేదా అనేది కాదు, ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు. తప్పలేదు, ఎవరు కూర్చున్నా, ఎవరు ఇంటర్వ్యూ చేసినా, ఎవరిని ఇంటర్వ్యూ చేసినా అక్కడ రాజధాని, అమరావతి అభివృద్ధి ఇవన్నీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అవి రాకపోతే వింతగానే, వస్తే వింతే ముందు అవి వస్తాయి, రావాలి కూడా. ఈ వచ్చిన క్రమంలో అమరావతి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో ఆయన వాళ్ళ విధానం, పార్టీ విధానము, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పోడు, ఆయన విధానం ఏంటో, ప్రాక్టికాలిటీ ఏంటి, అదేదో మాట్లాడాడు. బయటకు వచ్చిన తర్వాత వల్ల కూడా మళ్ళీ మీడియా వాళ్ళు అడిగితే అక్కడ కూడా అదే మాట్లాడాడు. దీనికి అసలు ఇక వైసీపీ వాళ్ళ ఆలోచన మార్చేసుకుంది, 3 రాజధానులు అనే దాని నుంచి బయటకు వచ్చేసింది, అమరావతి వాళ్ళు కూడా రాజధానిగా చేస్తారట అని అసలు చిలవల పలవలుగా మాట్లాడేసుకుని, మరి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది అర్థం కాలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి స్ట్రెయిట్గా సమాధానం చెప్పకుండా, అవును నెక్స్ట్ టైం మేము అధికారంలోకి వచ్చిన అమరావతి రాజధాని అని చెప్పకుండా, కాలుకేస్తే మెడకేసి, మెడకేస్తే కాలుకేసి, చివరికి ప్రాక్టికల్గా ఉంటాం మేము, డీసెంట్రలైజేషన్ మా విధానం, అది మేము కట్టుబడి ఉంటాం దానికి, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఆ విషయంలో. ఇంతకుముందు కూడా డీసెంట్రలైజేషన్ పాలసీ పెట్టినప్పుడు అప్పుడు కూడా అమరావతి కూడా ఉంది కదా అందులో, అప్పుడు ఉంటుంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. వైజాగ్, కర్నూలు ఈ స్టేట్ కాదా, అక్కడ ఎందుకు పెట్టకూడదు, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటే అతను బట్టతలకి మోకాలకి ముడేస్తుంటే, అసలు స్ట్రైట్గా సమాధానం చెప్పకుండా అటు ఇటు తిప్పుతున్నప్పుడే అర్థం చేసుకోవాలి. పైగా అతను చాలా స్పష్టంగా చెప్పాడు, మేము అప్పుడే చెప్పాం, 2019కు ముందే చెప్పాం, మేము అమరావతిలో రాజధాని వద్దు, గుంటూరు విజయవాడ మధ్య పెట్టమని చెప్పాం, మా మాట వినకుండా అప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు అదేది అమరావతిలో పెట్టి 1,00,000 కోట్లు అవుతుందని చంద్రబాబు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే మొదలెట్టాడు. రీసెంట్గా మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు, గుంటూరు విజయవాడ మధ్య పెట్టమని, మేము చెప్తే మీరు వినలేదని చెప్పాడు. అయినా చంద్రబాబు నాయుడు మాట మార్చుకోలేదు, ఆయన మాట అదే చేస్తున్నాడు, అక్కడే చేస్తున్నాడు, అది మేము వద్దంటున్నాం. ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే అది మేము వద్దంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? అది మాకు ఇష్టం లేదని కదా, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని కదా. దాన్ని ఈ చిన్న సూక్ష్మాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారా? ఏదో జనాన్ని మళ్ళీ మాయ చేస్తున్నారు వీళ్ళు, అది ఇదని. ఏం మాయ చేయట్లా, వాళ్ళు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఉన్నారు. మీకు అర్థం కాక మీరు కింద మీద అవుతున్నారు, కింద మీద అవుతూ దాని చుట్టూ తిప్పుతున్నారు. పాయింట్స్ ఏంటి, విజువల్ తీసేసి దాని చుట్టూ తిప్పుతున్నారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే,
వాళ్ళు మిమ్మల్ని అమరావతి అనే ఒక రాజధాని, అమరావతి అనే ఒక ట్రాప్లోనే మిమ్మల్ని ఉంచదలుచుకున్నారు. మీరు వేరే విషయాల గురించి ఆలోచించకుండా మిమ్మల్ని దాని చుట్టూ తింపాలనేది జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడ. అప్పుడు వేశాడు, ఇప్పుడు వేస్తున్నాడు, అదే కంటిన్యూ చేస్తున్నాడు. అయితే అప్పుడు ఫెయిల్ అయ్యాడు అతను రియలైజ్ అవ్వలేదు, అరే ఆ పాయింట్ తీసుకుని మనం ఫెయిల్ అయ్యాం కదా, మన ఆలోచన మార్చుకోవాలి అని. అతను రియలైజ్ అవ్వలేదు, రియలైజ్ అవ్వకుండా అదే కంటిన్యూ చేస్తున్నాడు. అతను దాంతో మీకేం పని అసలు? కూటమి ప్రభుత్వానికి ఏం పని? పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి ఏం పని? అతని విధానాలతో ఏం పని? అవన్నీ బూజు పట్టిపోయిన విధానాలు, జనం నేలకేసుకుంటున్న విధానాలు, ఆలోచనలు. వాళ్ళు ఏదో మాట్లాడితే దాని చుట్టూ గిరగిర తిరిగి అనవసరమైన, అతను ఒక 5 నిమిషాలు మాట్లాడాడు కానీ దాని మీద తరబడి గంటల తరబడి మాట్లాడేస్తున్నారు. పోనీ మాట్లాడిన వాళ్ళు అసలు విషయాలు ఏమైనా టచ్ చేశారా అంటే లేదు. ఎంత దారుణమైన విమర్శలు చేశాడండి చంద్రబాబు నాయుడు మీద. మినిమం కామన్ సెన్స్ కదా చంద్రబాబు నాయుడు మీద సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ని తిప్పికొట్టాలని. ఆ డెరగేటరీ కామెంట్స్ ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడిన మాటలు. ఆ మాటల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద లేదా? అర్థం కాల. ఎంతసేపు రాజధాని రాజధాని రాజధాని. ఏంటి రాజధాని కడుతున్నారు, మీరు కట్టుకోండి. అది స్లోగా ఉందని చాలా మంది మాట్లాడుతున్నారు. అది వెంటనే చేయకపోతే అది మళ్ళీ తప్పదు, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడికి ఇంటిగ్రిటీ లేదు అంటే, సొంతంగా పనిచేసే ఇది లేదు, వ్యక్తిత్వం లేదు. ఎందుకు అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య ఆయన ఒక జైలు ఖైదీలా ఉన్నాడు. ఆయన చుట్టూ అంటే ఎవరున్నారు మరి? సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టిలో ఎందుకన్నాడో నాకు తెలియదు కానీ ఆయన ఒక ప్రిజనర్ లాగా ఉన్నాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ చేతిలో. వాళ్ళ ప్రభావం ఆయన మీద ఎక్కువ ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు సొంత నిర్ణయాలు తీసుకోలేడు మొదటి నుంచి కూడా. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం తీసుకుంటాడు, వాళ్ళ ఆలోచనల ప్రకారం ఈయన నిర్ణయాలు ఉంటాయి. పైగా చంద్రబాబు నాయుడు అసలు లీడరే కాదు, కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్తో తయారు చేసిన లీడర్ అంట చంద్రబాబు నాయుడు. నాకు అర్థం కాలేదు సజ్జల రామకృష్ణారెడ్డి, మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్గా చేశారు, ఓ పత్రిక సంపాదకుడిగా చేశారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడంటే ఐ మీన్ ఎలాంటి బ్యాక్డ్రాప్లో వచ్చాడు, రాజకీయ నేపథ్యం ఏంటి, అతను ఒక నాయకుడు ఎలా అయ్యాడు, విద్యార్థి నాయకుడు ఎలా అయ్యాడు, తర్వాత ఎమ్మెల్యే ఎలా అయ్యాడు, మామ పార్టీ పెట్టినా కూడా మామ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కదా ఆయన మామగారు పెట్టిన పార్టీలో చేరింది. ఎంత 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 వేగ్గా, ఎంత దరిద్రంగా ఆ స్టేట్మెంట్ చేశారో సజ్జల రామకృష్ణారెడ్డి మీకు అర్థమవుతుందా? ఎవరో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో తయారు చేశారంట చంద్రబాబు నాయుడు అనే నాయకుడిని. హౌ షేమ్ ఇట్ ఈస్ ఆన్ పార్ట్ ఆఫ్ యూ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు అనే నాయకుడిని తయారు చేశారంట, వ్యక్తిని నాయకుడిగా తయారు చేశారనేది ఆయన ఉద్దేశం. ఇది కదా టీడీపీ వాళ్ళు పట్టుకోవాల్సింది. దానికి ఎక్స్టెన్షన్గా ఇంకేమంటాడంటే, మా జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఆయన తన పార్టీ పెట్టుకున్నాడు, తన నిర్ణయాలు సొంతంగా తీసుకోగలడు, ఆయన ఇంటిగ్రిటీ వేరు, జగన్మోహన్ రెడ్డి విధానాలే వైసీపీ పార్టీ విధానాలు అవుతాయి, చాలా గొప్ప వ్యక్తి అంటే సర్వస్వతంత్రుడు అని చెప్పదలుచుకున్నావా జగన్మోహన్ రెడ్డిని? సజ్జల రామకృష్ణారెడ్డి గారు నియంత పోకడలు కదా అవి. ఒకవేళ ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడైనా కూడా, ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయినా కూడా, తను ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా
అది తనతో పాటు ఉండే ఇంకో 4-5 ఎవరైతే ఉంటారో, మంత్రివర్గం అయితే మంత్రివర్గం, పొలిట్ బ్యూరో అయితే పొలిట్ బ్యూరో, వాళ్ళతో కూడా దాన్ని ఒప్పించి మెప్పించి దాన్ని అప్పుడు అమలు చేస్తే అది డెమోక్రటిక్ పార్టీ అవుతుంది, ఆ డెమోక్రటిక్ పాలిటిక్స్ అవుతాయి. చీకటి గదిలో కూర్చుని ఆత్మలు చెప్పినాయనో కళ వచ్చిందనో తనకొకటి వచ్చేస్తే చిటికేసి సద్దలా రా అని పిలిచి లేకపోతే ఇంకొకరిని పిలిచి ఇది అమలు చేయండి అని చెప్పి అది ఇంటిగ్రిటీ ఎలా అవుతుంది మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి? అది నియంతృత్వం అవుతుంది కదా, పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది కదా. అది సింపుల్. ఐఎమ్ సారీ టు సే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంతసేపు దోపిడీ 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 దోపిడీ, ఇది కదా మీరు కదా చేసింది దోపిడీ. ఆ దోపిడీని ఇక్కడ చేస్తున్నారు. అదే అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు అలాగే చేస్తున్నాడు అని చెబుతూ ఆయన అలాగే కొనసాగితే మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తాయని చెప్తున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే చాలా క్లియర్గా చెప్పాడు ఆ విషయం కూడా. ఆయన తన విధానాలు మార్చుకోకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్త ఆలోచనలు పుట్టుకొస్తారని అని కూడా అనేశాడు. అక్కడికి ఏదో అని వాళ్ళు యూటర్న్ తీసుకున్నారని ఏం మాట్లాడారు, ఎందుకు టీడీపీ వాళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారు ఏమన్నా. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు, వివిధ అంశాల మీద మాట్లాడిన మాటలు ఉన్నాయి. వాటిలో రాజధాని గురించి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ఇంటిగ్రిటీ గురించి మాట్లాడాడు, అలాగే పరిశ్రమల గురించి మాట్లాడాడు. ఇంకో మాట కూడా నేను డిబేట్ స్టార్ట్ చేసే ముందు, పరిశ్రమలు పారిపోయాయి అన్నారు మా హయాంలో. ఒక్క పారిపోయిన పరిశ్రమ పేరు చెప్పమంటే కూడా చెప్పరు వీళ్ళని. దానికి కూడా వీళ్ళు సమాధానం చెప్పలేదు. ఎన్ని పారిపోయావు? సరే అవన్నీ ఇప్పుడు వస్తాయేమో చూద్దాం, 1 by 1 వెళదాం మనం. మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అండ్ స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, రాజధాని గురించి అమరావతి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడో ఒకసారి ప్లే చేస్తాను నేను, ఆ తర్వాత మనం విషయంలోకి వెళ్దాం. ఒకసారి బయట మాట్లాడింది. క్వశ్చన్ వచ్చేసి జనం ఆలోచించాల్సింది, అందరూ ఆలోచించాలి. ఖర్చు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అంటే అప్పు తెచ్చి పెట్టాలన్నా, పెడితే ఎట్లా తీరుస్తారు? 1 లక్ష కోట్లు అంటే 6-7 వేల కోట్లు 8 వేల కోట్లు ఇంట్రెస్టే అవుతుంది పైన. ఎప్పుడు తీర్చారు? కాబట్టి అక్కడ దానికి సంబంధించి పెట్టగలమా లేదా? ఈ ప్రాంతంలో ఉండడం అనేది న్యాచురల్ ఎస్ కంటిన్యూ అవుతుంది. బట్ అక్కడ అవుతుందా కాదా అనేది అది ఆయనకు సలహా ఇచ్చేది. అంటే ఎందుకు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తావు, ఇక్కడ పెట్టు ఎక్కడో ఈ రెండింటి మధ్య అనేది అంటున్నాం. అది మళ్ళీ అదే రీట్రేట్ చేసి దీన్ని ఎట్లా ఎన్ని రకాల ఏం చేసినా మేము చెప్పగలిగేది అయితే ఇదే. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది దాన్ని క్యాపిటల్ దీన్ని కంటిన్యూ చేయడం, ఎట్లా పెట్టడం, ఏం చేయడం. ఆయన కంప్లీట్ చేయకుండా అప్పుల పాలు చేస్తూ పోతే కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా డీసెంట్రలైజేషన్ ఈ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో అయినా ఏదో రూపంలో అయితే చేస్తాం. ఎందుకంటే స్టేట్ అంతా ఇదంతా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మొత్తం స్టేట్కు జవాబుదారిదండి. మొత్తం స్టేట్ డెవలప్మెంట్ చూడాలి. నాటు ఒక ఏరియా, అది కూడా డెవలప్మెంట్ కూడా కాదు. ఆ డెవలప్ అయితే అంతకుమించి కావాల్సిందే ఉంది. అమరావతి డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్ అయినట్టు కాదా? కానీ దానికి అవసరమైన ఏమీ చేయకుండా పునాదుల్లోనే 1 లక్ష కోట్లు ఖర్చు పోస్తానంటే అది కృష్ణానదిలో పోసినట్టే అవుతుంది. స్టిల్ నాకు అర్థం కాదు ఏంటంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, మీరు ఇలాగే 1 లక్ష కోట్లు ఖర్చు పెడతాం, అప్పులు తీసుకొస్తాం, చేస్తాం అంటే ఆ డబ్బులన్నీ కృష్ణానదిలో పోయినట్టే, మాకు కొత్త ఆలోచనలు వస్తాయి మీరు ఇలాగే చేస్తే. నిజానికి కొత్త ఆలోచనలు కాదు, ఆల్రెడీ వీళ్ళు చేసిన ఆలోచనలే. సో దీన్ని వదిలేసి ఎందుకు టీడీపీ నేతలు నిన్నటి నుంచి యూటర్న్ తీసుకున్నారు, వాళ్ళ చేసిన తప్పుని గ్రహించారు? ఇప్పుడు కూడా ఏదో ఛానల్లో చూసారు, తప్పు అయిపోయింది క్షమించండి అంటున్న జగన్ నాయకులని, జగన్ పార్టీ నాయకులని. ఇంకో పిల్లోడు ఎవరో పెట్టారు, ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంది సజ్జల నరేషన్ అని. సో పటాభి గారు ఏంటి అసలు మీకు, మీ పార్టీకి కానీ మీకు కానీ
సజ్జలు చెప్పింది ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, బాల్కోటే గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు అది సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైసీపీకి చెందినటువంటి ఏ పార్టీ నాయకుడైనా కానీ వాళ్ళేదో అమరావతికి అనుకూలంగా మారిపోయారు, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని వారు సమర్థిస్తారనో, ఈ ప్రాంతం బాగుండాలని కోరుకుంటారనో మేమెవరం కల్లో కూడా మేమే ఊహించుకోవట్లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్న కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు పడినటువంటి సందర్భంలో కూడా ఎంత విషం గక్కారో అమరావతి రాజధాని పైన, అదొక మళ్ళీ ఒక ముంపు ప్రాంతం అని, అది అసలు ఎందుకు పనికిరాని ప్రాంతం అని రకరకాలుగా వాళ్ళ దిక్కుమాలిన ఛానల్లో పత్రికలో ఏ రకంగా వార్తలు రాశారో, ఎంత విషం గక్కారో. అదే ఎప్పుడో సంవత్సరం క్రితం లేకపోతే కొన్ని నెలల క్రితం కాదు వికే గారు, కొన్ని రోజుల క్రితం విజయవాడలో భారీ వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా బాగా భారీ వర్షాలకి గురైనటువంటి సందర్భంలో. కాబట్టి వాళ్ళు రాత్రికి రాత్రి ఏదో అనుకూలంగా మారిపోతారు, అమరావతిని ఆశీర్వదిస్తారు, ఈ ప్రాంతం బాగుపడాలని కోరుకుంటారని మేము ఎలా అనుకుంటాం వికే గారు? అది అసలు జరగనటువంటి పని. అదొక రాక్షస మూక. 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం నాశనం అయిపోవాలని చెప్పి వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని దుర్మార్గాలు చేశారో, ఈ ప్రాంతమే కాదులేండి, అసలు రాష్ట్రం బాగుండటమే వాళ్ళకి ఇష్టం ఉండదు. అసలు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు. ఇప్పుడు విశాఖపట్నం మీద వీళ్ళకి ఏమన్నా ప్రేమ ఉందా? రాజధాని పేరు చెప్పి అక్కడ ఎంత కాదండి, అంటే ఇక్కడ ఒక పరిశ్రమలు అనే దాని తర్వాత వెళ్దాం. కానీ ఇక్కడ మీరు అంటున్నారు ఎలా అనుకుంటాము, నిన్నగాక మొన్న 2 రోజులు వర్షాలు పడితే అంత చెలరేగిపోయిన మోక అది ఇదా అంటున్నారు కదా. మరి నిన్నటి నుంచి మీ నాయకులు, ఫర్ దట్ మ్యాటర్ ఒక 2-3 మంత్రులు కూడా వాళ్ళు ఇప్పుడు మాట మార్చినంత మాత్రాన ఎలా నమ్ముతాం? వాళ్ళు ఎక్కడ మాట మార్చారు, అసలు ఎందుకు ఆ ట్రాప్ లో ఎందుకు పడుతున్నారు అనేది ఇష్యూ. ఇప్పుడు అదే చెప్పాను కదండి, ఎవ్వరూ కూడా వాళ్ళని అసలు పార్టీ పరంగా మేమే కాదు ప్రజలు కూడా నమ్మరు. ఇవాళ ఏదో ఇప్పుడు ఆ రోజున ఆ కాన్క్లేవ్లో కూడా మీరు అన్నట్టు ఇటు అటు అడి తిప్పి ఇడి తిప్పి అడి తిప్పి ఇడి తిప్పి ఏదో అర్థమయ్యి అవన్నట్టు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా చాలా అయోమయంగా మాట్లాడాడు. కాబట్టి దానిలో నుంచి ఏదో క్లారిటీ వచ్చేసింది, ఏదో మారిపోయింది, వాళ్ళ స్టాండ్ మార్చేసుకున్నారు అని అంత భ్రమలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే మేము లేవు. అది కరెక్ట్ కూడా కాదు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రా కానీ ఏదైనా కానీ ఇది ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందకూడదని కోరుకునేటటువంటి రాక్షస మొక్కగానే మేము చూస్తాం. రైట్, ఒక్క నిమిషం. రెండోది ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. ఓకే, నమస్కారం. తులసిరెడ్డి గారు, అసలు కాలుకేస్తే ఏలికేసి, ఏలికేస్తే కాలుకేసి, డొంక తిరుగుడుగా చెప్పి ఏది స్ట్రైట్ గా చెప్పకుండా మధ్యలో మాత్రం ఏదో అంతరంగం బయటపడ్డట్టుగా చాలా క్లియర్గా చెప్పాడు కదా. డీలిమిటేషన్ ఏదో రూపంలో చేసి తీరుతాం, అంటే వస్తే అధికారంలోకి వస్తే చేసి తీరుతాం. చంద్రబాబు నాయుడు ఇలాగే అప్పులు తీసుకొచ్చి చేసి ఇలా కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. ఆయన అప్పు చేయక మానడు, వీళ్ళేదో అప్పు చేయనట్టు. అప్పు అంటే స్పెల్లింగ్ తెలియదు, అర్థం తెలియదు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. సో దీన్ని ట్రాప్ వేయడం అనాలా, లేకపోతే టీడీపీ మిస్అండర్స్టాండ్ చేసుకుంది, వాళ్ళ ట్రాప్ లో పడ్డారనుకోవాలా? వెంకటకృష్ణ గారు, సార్ రాష్ట్రంలో ఉండేది ఆ 2 పార్టీలే కాదు, టీడీపీ వైకాపా 2 కాదు, 7 పార్టీలు ఉన్నాయి. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ మాట కూడా అన్నాడు, అధికారంలో ఉంటే టీడీపీ, లేకపోతే మేము మిగతా వాళ్ళు లెక్కలేదని కూడా అనేశాడు. ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుండి 1953 నుంచి ఇప్పటి వరకు 72 సంవత్సరాల్లో 46 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, 21 సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది, కేవలం 5 ఏళ్లే వైకాపా పరిపాలించింది. 72 ఏళ్లలో 46 కాంగ్రెస్, 21 టీడీపీ, కేవలం 5 ఏళ్లే వైకాపా. కాబట్టి అటువంటి బచ్చా వైకాపా గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా మనం వచ్చేసి జనరల్ గా ఒక ఇష్యూ గురించి మాట్లాడచ్చు. కానీ ఏదో నాకు తెలిసి 2029లో 2 రారు, కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది.
అప్పుడు ఏం చేస్తారు వచ్చేసి ఎవరు భయపడాల్సిన అవసరం లే. మా స్టాండ్ ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. ఆంధ్రలో రాజధాని అమరావతి, దేవత రాజధాని అమరావతి, ఇది మా స్టాండ్. కానీ ప్రజా రాజధాని, మిగతాదంతా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ. రాజధాని వరకు డెఫినెట్ గా వచ్చేసి అమరావతి సెంట్రల్ ప్లేస్ లో ఉంది కాబట్టి అది ప్రజా రాజధాని. చంద్రబాబు నాయుడు గారు తిన్న అంతర్జాతీయ రాజధాని కాదు, నవనగరాలు కాదు, మాది ప్రజా రాజధాని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తిన్న 3 ముక్కలాట కాదు. కాబట్టి ఇది మా స్టాండ్. కాబట్టి దీంట్లో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అంతర్జాతీయ రాజధాని, నవనగరాలు, ఇది కేంద్రీకరణ ఆయన కాన్సెప్ట్. వీళ్ళది 3 ముక్కలాట, వీళ్ళ కాన్సెప్ట్. మాది 3 ముక్కలాట కాదు, కేంద్రీకరణ కాదు. మాది రాజధాని అమరావతి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార నేను ఇప్పుడు మీ పాయింట్ అప్పుడు క్లియర్ గానే చెప్పారు ఇదే మాట, ఇప్పుడు చెప్తున్నారు. ఓకే, అంతవరకు వెల్ టేకెన్. బట్ నేను అడుగుతున్నది ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చెప్పింది నేను మళ్ళీ వినిపించాను కదా, దాంట్లో ఎక్కడైనా లేదు మేము మా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాము, ఇక్కడే ఉంటాము, అక్కడే ఎక్కడన్నా అది వినిపించిందా? అసలు ఆ సెన్స్ వినపడిందా స్పష్టంగా? అంటే ఇక కట్టెలకుండా పాము చావకుండా అనే టైపులో ఒక ఏమి జగన్ మళ్ళీ సీఎం అయితే ఇక్కడే ఉంటాడు, ఇక్కడ నుండే పాలిస్తాడు, విశాఖ వెళ్ళము, ఇక్కడే ఉంటాము అనేది ఒకటి నాణానికి ఒక పక్క. రెండవది వచ్చేసి రైతుల ప్లాట్స్ అభివృద్ధి చేసి విలువ పెంచుతాము. తర్వాత నెక్స్ట్ సమస్య, అమరావతిలో ఉన్న కట్టడాలు చాలు, సచివాలయము భవనాలు ఆల్రెడీ ఉన్నాయి కదా, కొత్త నిర్మాణాలు అవసరం లేదు, ఉన్న వాటితోనే నడపచ్చు. కాబట్టి 2024లో గెలిచి ఉంటే విశాఖ నుండే పాలించే వాళ్ళము. 2019కి ముందు ఆలోచన లేదు, అధికారంలోకి వచ్చినాక 3 ముక్కలాట ఆలోచన వచ్చింది. కేంద్రం నుంచి గ్రాంట్ తెచ్చి నిర్మించాలా, అప్పులు కాదు అనేది ఓవరాల్ గా వచ్చేసి అటు కట్టేరకుండా పాము చావకుండా ఆయన ఇప్పుడు నువ్వు ఉండేటి చాలు కదా, ఇవన్నీ ఎందుకు, అప్పులు తేవడం ఎందుకు అనే ఒక యాంగిల్. రెండవది వచ్చేసి ఇంకా ఇక మీదట పోము, 2019కి ముందు కూడా లేదు కానీ అధికారానికి వచ్చిన తర్వాత మాట మార్చాము, 3 ముక్కలాట అన్నాము అని ఈ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు మీరు చెప్పినట్టు విశ్వసనీయత లేని పార్టీ కాబట్టి 2019కి ముందు వాళ్ళు చెప్పిందేమి ఇక్కడే ఉంటాము అని మిగతా వాళ్ళ నాయకులందరూ బల్లగుట్టి చెప్పారు, మా నాయకుడు ఇల్లు కూడా కొన్నాడు, ఇక్కడే ఉంటాడు అని చెప్పేసి. కానీ అధికారికి వచ్చాక 3 ముక్కలాట అన్నారు కాబట్టి అది విశ్వసనీయత లేని పార్టీ, క్రెడిబిలిటీ లేని పార్టీ కాబట్టి. ఇంకోటి ఏంటంటే తాడేపల్లి నుంచే రూల్ చేస్తా ఉంటారు. తాడేపల్లి నుంచి తాడేపల్లిలో ఆయన ఆ ఇల్లు ఉంది, సెక్రటేరియట్ లేదు. తాడేపల్లి రూల్ చేయడం కాపురం చేస్తాడు అక్కడ నుంచి, అంతే తప్ప రూల్ చేయడం కుదరదు కదా. కాబట్టి క్రెడిబిలిటీ లేని పార్టీ సజ్జల రామకృష్ణ చెప్పినా జగన్ చెప్పినా దాన్ని మనము యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, దీని మీద అంటే అఫ్కోర్స్ అందరూ ఉద్యమం చేశారు అనుకోండి, కానీ దాంట్లో ఒక చురుగ్గా పాల్గొని మొదటి నుంచి వాళ్ళలో మమేకమైపోయిన బాలకోటే గారు కూడా మరి దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల్లో ఆయనకేం అర్థమైంది, సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు, అయ్యయ్యో తప్పైపోయింది, మేము అమరావతిలోనే రాజధాని మేము కూడా ఓకే అంటున్నాం అని చెప్పి అన్నట్టుగా మీ అర్థమైందా, లేకపోతే ఇంకేమన్నా అర్థమైందా, క్షమించమని అడిగారా వాళ్ళు ప్రజల్ని, అది కూడా తీసుకున్నా. బాలకోటే గారు నమస్తే. నమస్తే సార్. బాలకోటే గారు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు, వైసీపీ వైఖరిలో మార్పు వచ్చింది అమరావతి విషయంలో, రాజధాని విషయంలో అని మీకు ఏ కోణంలోనైనా, ఏ మాటలోనైనా, ఏ ధ్వనిలోనైనా అర్థమైందా, అనిపించిందా, వినిపించిందా? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. పెద్దలు తులసిరెడ్డి గారికి అలాగనే పట్టాభి గారికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, నేను స్పష్టంగా సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి మీద చేసిన వ్యాఖ్యల మీద రాష్ట్ర ప్రజలకు కానీ ఒక స్పష్టమైన మాట చెప్పదలుచుకున్నా. మన బంధువులు ఎవరన్నా, మన కుటుంబీకులు ఎవరన్నా డెలివరీ అయితే లేదా ప్రసవిస్తే మనం ఏమంటామంటే, అరే అమ్మాయా అబ్బాయా అని అడుగుతాం. అయితే అమ్మాయి అని చెప్పాలి, లేకపోతే అబ్బాయి అని చెప్పాలి.
ఈ రెండు చెప్పనని ఏమంటామండి? సభ్యుడు రామకృష్ణారెడ్డి చెప్పింది అదే. అమ్మాయి అని చెప్పాలి, అబ్బాయి అని చెప్పాలి. వెంకటకృష్ణ గారు ఏం చెప్పింది సభ్యుడు రామకృష్ణారెడ్డి? నాకు అనిపించింది ఏంటంటే, సీతమ్మ తల్లి గురించి శూర్పణఖ చెప్పినట్టు, శ్రీరామచంద్రుడి గురించి రావణాసురుడు చెప్పినట్టు, రామాయణం చెప్పగలిగే యజ్ఞత, ఆ పరిణతి, ఆ ధైర్యం, ఆ సాహసం ఉందా సజ్జల గారికి? అసలు అమరావతి అర్థమైంది ఆయనకి? ఇప్పుడు బాగా చింతామణి నాటకాలు చూసుంటాడు, ఆ సుబ్బిశెట్టి పాత్ర దగ్గర కూర్చొని, లేదంటే రక్తకన్నీరు నాగభూషణం నాటకం చూసుంటాడు. ఆయన మాటలోనే చెప్తా, అమరావతి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అవ్వాలి, కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెడితే నీళ్ళలో పోసినట్టు ఉంటుంది. ముఖ్యమంత్రి అమరావతిలోనే ఉంటాడు. అంటే ముఖ్యమంత్రి కూర్చుంటే రాజధాని అవుతుందా? గతంలో ఎన్నోసార్లు మనం మాట్లాడాం, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ అదే రాజధాని, బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ రాజధాని, బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్ రాజధాని. అసలు నేను ఒక మాట చెప్తాను సార్, ఒక దుర్మార్గమైన ఒక కొత్త నాటకానికి తెరదీసే కుట్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతుంది, తెలుగుదేశం పార్టీ నాయకులకి అర్థమవుతుంది. ఇది ఒక కొత్త కోణం, మింగలేక కక్కలేక. ఎందుకంటే ఎడాపెడ రాష్ట్ర ప్రజలు అమరావతి మీద పాదం పెట్టినందుకు శిక్షించారు. నేను ఒక మాట చెప్తాను సార్, మీకే చెప్తాను, వెంకటకృష్ణ గారు మనం మాట్లాడదాం. ప్రజాస్వామ్యంలో తప్పులు చేస్తే ఎవరు చెప్తారండి న్యాయం? ఇద్దరు చెప్తారు. ఒకటి న్యాయస్థానం, 2 ప్రజలు. 3 రాజధానుల సిద్ధాంతాన్ని హైకోర్టు తప్పు అని చెప్పింది కదండి. అవును. మీరు సుప్రీంకోర్టుకు స్టే కోసం వెళ్తే మేము ఇవ్వము అని చెప్పింది కదండి. అవును. 3 రాజధానులతో ఎన్నికలు పోతే రాష్ట్ర ప్రజలు లాగి లంపకాయ కొట్టి కూర్చోబెట్టారు కదండి. ఇంకా దేనికి సార్ ఈ పైశాచిక ఆనందాలు? చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు, 1,00,000 కోట్ల, 2,00,000 కోట్ల, 3,00,000 కోట్ల, ఏమన్నా జ్ఞానం ఉందండి? నువ్వు 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగే అడివిని పెంచావు సార్. నేను చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఒక లైట్ వెలిగించారండి అమరావతిలో. తాడేపల్లి దేదీప్యమానం ఎదిగింది, కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు 24 గంటలు అక్కడ కూర్చొని ఆనందంగా ఎగ్గపప్పులు తిన్నారు. కానీ జైలును కూడా, కొడుకును కూడా జైలుకు పంపించే నువ్వు అమరావతి గురించి మాట్లాడతావా? మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? కాదు, అమరావతి ప్రాంతంలో రోడ్లు, వేసిన రోడ్లు కూడా తవ్వుకుపోయారు, కళ్ళకు కనపడేటట్టు ఎత్తుకుపోయారు, స్తంభాలు ఎత్తుకుపోయారు, ఇసుక దోలుకుపోయారు, అన్ని చేశారు కదా. ఏనేంటి వచ్చి కరకట్ట రోడ్డు కూడా మేమే వేసాం, అమరావతిలో రోడ్లు వేసాం, ఆ వెస్టర్న్ బైపాస్ మేమే వేసాం అని ఏదేదో చెప్తాడేంటి? ఈ మాట రాసుకున్న పని కట్టుకున్నా. ఎందుకని వెంకటకృష్ణ గారు, మరి మీకు నాకు సింక్ అయితేమో నాకు తెలియదు, కానీ అదే రాశా. అమరావతిలో రోడ్లు జగనే వేశాడంట. అవునా? అమరావతిలో రోడ్లు జగనే వేశాడు, అసెంబ్లీ జగనే కట్టాడు, సచివాలయం జగనే కట్టాడు, హైకోర్టు జగనే పెట్టాడు, సీడ్ యాక్సెస్ రోడ్డు ఆయన చేశాడు. ఎక్కువ మాట్లాడితే విజయవాడ నగరాలను కూడా వాళ్ళే నిర్మించారు. విజయవాడ నిర్మించింది ఆయనే, కనకదుర్గమ్మ గుడి కట్టింది ఆయనే, ఋషికొండకు గుండు కట్టింది ఆయనే. చెప్పటానికి కూడా సిగ్గుండాలి, లేదా నాలుక మీద నరమన్న తెగిపోయి ఉండాలి. ఏం మాట్లాడతారండి అమరావతి గురించి? ఇంకా సజ్జల గారు నీతులు చెప్తా ఉంటుంటే చేతులు కట్టుకొని ఇస్తారా? ఆ అడిగే జర్నలిస్ట్కి, దిక్కుమాల జర్నలిస్ట్కి బుద్ధన లేదండి. ఏంటి అడిగేది? ఏమండి, రక్తాలు కళ్ళ చూశారు వెంకటకృష్ణ గారు, మహిళల్ని గర్భశోకం పెట్టారు వెంకటకృష్ణ గారు. మళ్ళీ ఆయన అంటాడు, మేము ఓడిపోయాం కాబట్టి ఋషికొండకు బాగాలేదు, లేకపోతే విశాఖపట్నం పోయేవాళ్ళం కాబట్టి నేను అమరావతిలో ఉంటాను. నేను చెప్తున్నానండి, ఒకవేళ వైసీపీ పార్టీ విధానం మార్చుకుంటే 2 చెంపలు వేసుకొని ప్రజల్ని క్షమించమని అడగాలి. ఇప్పుడు స్పష్టంగా తులసిరెడ్డి గారు లాంటి పెద్దలు చెప్పారు, ఆంధ్ర రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఈ మాట చెప్పాలి. దమ్ముందా సజ్జల గారు? దమ్ముంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి. ప్రజలు వింటారు, తప్పులు సరిదిద్దుకుంటారు. నీకు రాజధాని మీదే స్పష్టత లేనప్పుడు రాష్ట్రం మీద నీకే స్పష్టత ఉంటుంది? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తుందే అభివృద్ధి వికేంద్రీకరణ. రాయలసీమకు నిర్మిస్తున్నారు, విశాఖను ఆర్థిక నగరం చేస్తున్నారు, అమరావతిని పరిపాలనా కేంద్రం చేస్తున్నారు.
నువ్వు పరిపాలనా కేంద్రాన్ని తీసుకెళ్ళిపోయి అభివృద్ధి పేరు చెప్పి తులసిరెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 72 సంవత్సరాల దేశ చరిత్రలో మీరు 72 సంవత్సరాల దేశ చరిత్రలో 47 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే 21 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తే 5 ఏళ్ళు పరిపాలించిన వీళ్ళకి జ్ఞానం వస్తుందా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరగా పొర్రి దండాలు పెట్టిన ఆయన పాదాలు పట్టుకున్న సజ్జల గారు మీకు జ్ఞానం రాదండి. అసలు మా కొంపారుతున్నారేంటండి? వదలన బొమ్మాలి వదలనన్నట్టుగా ఈ అమరావతి దెయ్యమై పెట్టారేంటండి? కాదు, దేవతలు ఎక్కడుంటారో దెయ్యాలు కూడా అక్కడ ఉంటాయండి. దెయ్యాలు ఉంటేనే దేవతలకు విలువ. ఏమీ లేకుండా ఒట్టి దేవతలు ఏమిటో విలువ ఉంటుంది. కాబట్టి దెయ్యాలు కూడా ఉండాలి. కాబట్టి ఇట్లా ఉండకూడదు. దెయ్యాలు ఉన్నా ఇలా ఉండకూడదు. ఎనీవే ఒక్క నిమిషం బాలకోటయ్య గారు, పటాన్ గారు ఇక్కడ ఈయన ఇండస్ట్రీస్ గురించి కూడా మాట్లాడాడు. ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ రాజధానిలో పరిశ్రమలు అంటే రాజధానిలో ఇండస్ట్రీస్ ఎందుకు వస్తాయి, రాజధానిలో పరిశ్రమలు ఎందుకు వస్తాయి? నాకు అర్థం కాదు ఏంటంటే రాజధానిలో పరిశ్రమలు ఎందుకు రావు? ఇవాళ హైదరాబాద్లో చాలా పెద్ద పరిశ్రమ ఉంది ఐటీ. ఆయనకు ఐటీ పరిశ్రమలాగా అనిపించట్లేదు ఏమో, నాకు తెలియదు. మరి ఆయన జర్నలిస్ట్గా పనిచేశాడు, సంపాదకుడుగా పనిచేశాడు. ఐటీ పరిశ్రమ అమరావతిలో ఉండకూడదా? వైజాగ్ని ఎలాగో పూర్తిగా ఐటీ కారిడార్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒక్కసారి పరిశ్రమల మీద ఏమన్నాడో విని దాంట్లోకి వెళదాం. ఈజ్ ఇట్ నాట్ మిస్ఇన్ఫర్మేషన్? వాళ్ళు చెప్తున్నది మేము పవర్లో ఉన్నప్పుడు ఏ ఇండస్ట్రీస్ వెళ్ళాయి మళ్ళీ అడుగుతున్నా. ఇదిగో 1, 2, 3, 4,000 crore 2,000 crore 3,000 crore వర్త్ ఇండస్ట్రీస్ పోయినాయి. చెప్పమనండి ఒకటి. ఏ రాని ఏమి చెప్పండి. మేము అసలు మేజర్ ఫర్దర్ ఇండస్ట్రియల్ గ్రోత్కు డ్రైవర్ లాగా పనిచేసే పోర్ట్లు తీసుకొచ్చి పోర్ట్ బేస్డ్ ఎకానమీకి వేసింది. నాట్ సింగిల్ ఇండస్ట్రీ కాదు, ఇలాంటి ఇండస్ట్రీస్ 100 రావడానికి అవకాశం ఉంది ఆ జోన్ డెవలప్ అయితే. ఈసీ గుజరాత్లో జరుగుతున్నది చూస్తున్నాం. సో మనకు ఆ స్కోప్ ఉంది. సౌత్లో ఇలాంటి ఇంత ఫ్రీ ఇదిగా ఉండేది ఎక్కడా లేదు, కన్వీనియంట్గా. సో ఇది పెట్టింది ఇంత బ్రహ్మాండమైన ఫౌండేషన్ వేస్తే హౌ కెన్ యూ ఇగ్నోర్ ఇట్? అని ఇంకో పక్క పోయింది ఏదంటే ఒక ఇండస్ట్రీ పేరు చెప్పరు. ఇండస్ట్రియల్ రాని మళ్ళీ జగన్ వస్తే రానివారు సమాధి చేయండి, మళ్ళీ జగన్ వస్తే రానివారు సమాధి. నువ్వేం చేస్తావు చెప్పవే అంటే, నువ్వు ఈ 5 ఏళ్లలో ఏం చేయాలనుకుంటున్నావు? ఎన్ని ఇండస్ట్రీస్ ఫౌండేషన్ వేశారు ఇప్పటి వరకు? అదేంటి పట్టాభి గారు చెప్పాల్సింది. ఆయన ఏమంటారంటే మేము ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ పారిపోయినాయి, ఇండస్ట్రీస్ తేలేదు అని మా మీద పడి ఏడుస్తున్నారు. ఒక్క పేరు చెప్పండి ఏది పారిపోయిందో అంటాడు. మేము తెచ్చినవి చాలా ఉన్నాయి అంటాడు. మరి ఇది నిన్న జరిగింది, ఇంతవరకు ఒకడు మాట్లాడాల. అంతకుముందు ఊదరగొట్టారు కదా ఎలక్షన్ల ముందు, పరిశ్రమలన్నీ పోయినాయి జగన్ భయానికి పారిపోయినాయి అని. ఇప్పుడు చెప్పండి, ఒక్క పేరు కాదు మరి ఎందుకు చెప్తారు? వికే గారు, ఇప్పుడు పరిశ్రమలు ఏవి వెనక్కి వెళ్ళిపోయినాయి అన్నది మనం ఆలోచిస్తే ముందు అందరికీ గుర్తొచ్చేది లులు. అది పరిశ్రమ కాదంట. జీవితంలో మేము ఆంధ్రప్రదేశ్లో అది కూడా చెప్తా. అది అక్కడ ఉన్నటువంటి ఆ యాంకర్ లులు పేరు చెప్తే, లులు అసలు అది ఇండస్ట్రీ ఏంటంటే ఉద్యోగాలు ఏమొస్తాయి, లులు ఉద్యోగాలు ఇస్తుందా అన్నాడు. నిజంగా ఎంత అజ్ఞానం, అతనిలో ఉన్నటువంటి అజ్ఞానం అనాలా, లేదంటే ఆయనకు కూడా ఈ చిప్ ఏమన్నా పోయిందనుకోవాలా? లులు ఎంప్లాయ్మెంట్ ఇస్తుందా, లులు ఉద్యోగాలు ఇస్తుందా అంటా ఉన్నాడు. ఇంకేం చెప్పాలండి? ఇప్పుడు ఆ పిచ్చాసుపత్రిలో కూర్చుని ఆ తాడేపల్లి పిచ్చాసుపత్రికి హెడ్ క్లర్క్ ఆ తాడేపల్లి పిచ్చాసుపత్రిలో కూర్చుని ఈయన కూడా పిచ్చి పెట్టినట్టుంది. లులు ద్వారా ఎంప్లాయ్మెంట్ ఏమొస్తుంది ఇప్పుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేం చెప్పాలి? మొన్న లక్నోలో లులు మాల్ పెట్టారు, 5,000 మందికి. ఒక్క లక్నో లులు ఈజ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు 5,000 పీపుల్. మళ్ళీ జీవితంలో ఆంధ్రప్రదేశ్ లోకి రావన్నాళ్ళు వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఇవాళ వైజాగ్, విజయవాడ, తిరుపతిలో మేము 3 ప్రాంతాల్లో దాదాపు 3,000 కోట్ల రూపాయలు పైబడి మేము పెట్టుబడులు పెడతాం, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇంకా అసలు లులు వాళ్ళు ఉద్యోగాలు ఏమొస్తా అన్నాడు, ఏం చెప్పాలి సార్? అదేవిధంగా ఏషియన్ పేపర్ అండ్ పల్పు, ఆ రోజు ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకి ఏషియాలో లార్జెస్ట్ పేపర్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ దాదాపు 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఈయన గారు జే ట్యాక్స్ దెబ్బకి వెళ్ళిపోయారు కదా. ఆఖరికి అండర్వేర్లు అమ్ముకునే జాకీయాడు వెళ్ళిపోయాడు కదా. పట్టపగలు మీడియా కళ్ళెదురుగుండా కియా మోటార్స్ ప్రతినిధులు ఏ రకంగా బెదిరించాడు వాళ్ళు ఎంపీ చూసాం కదా. ఆ దెబ్బకి యాన్సిలరీ యూనిట్స్ వాళ్ళు అందరూ బారిపోయారు. ఓరు నాయన అసలు
కియా కంపెనీ ప్రతినిధులనే మీడియా ముందే ఏలెత్తి చూపించి బెదిరేస్తా ఉన్నారు. ఇంకా మనం యాన్సిలరీ యూనిట్స్ ఏం పెడతామని చెప్పి వాళ్ళందరూ అటు బెంగళూరుకి చెన్నైకి ఆళ్ళు బారిపోయారు. ఇట్లా ఎంతమంది సార్? ఇప్పుడు మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. అటువంటిది అసలు 1 2 3 అంట. ఏంటి 1 2 3 సజ్జల రామకృష్ణారెడ్డి? ఇప్పుడు గుమస్తా పని చేసుకున్నాడు, గుమస్తా పని చేసుకు వెళ్ళి ఊరికనే వచ్చి నేనేదో పిలిచి కుర్చీ చేశారు కదా. పర్మిట్ చేస్తే మిలీనియం టవర్స్ ఖాళీ చేయించారా లేదా వైజాగ్ లో? హెచ్డిఎఫ్సి హెడ్ క్వార్టర్ వెళ్ళిపోయిందా లేదా వైజాగ్? హెచ్డిఎఫ్సి హెడ్ క్వార్టర్ వెళ్ళిపోయిందా లేదా వైజాగ్ నుంచి? టెంపుల్టన్, వాట్ అబౌట్ టెంపుల్టన్ వెళ్ళిపోయిందా లేదా? ఇది చాలా ఇప్పుడు చాలా చాలా కంపెనీస్ అమర్రాజా ప్లీజ్ గో హెడ్ సార్, ప్లీజ్ గో హెడ్. అమర్రాజా ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రెస్టీజియస్ కంపెనీ. అది ఇండియాకి, నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. అమర్రాజా అనేది బ్యాటరీ ఇండస్ట్రీలో ఇండియాకే ఒక ప్రెస్టీజియస్. అది అలాంటి దాన్ని అక్కడి నుంచి పారదోలేరు హైదరాబాద్ వచ్చేసింది కదా అమర్రాజా. ఎన్ని అట్లా ఒకటి కాదు, ఇవన్నీ ఇన్ని ఉంటే ఒక పేరు చెప్పమంటే చెప్పలేదు అంటాడు ఆయన. ప్లీజ్ గో హెడ్. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా కంపెనీలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మిలీనియం టవర్స్, ఐటీ కంపెనీస్, అమర్రాజా అయితే ఎంత సాడ్ స్టోరీ అండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ మీదకి ఎగదోసి ఆ కేసులు పెట్టి ఈ కేసులు పెట్టి వాళ్ళని నిజంగా హింసించి వాళ్ళు అసలు నిజంగా అప్పటి వరకు చిత్తూరు అసలు రాష్ట్రం కాదండి, ఆ జిల్లా దాటి అసలు బయటికి వెళ్ళాలి అమర్రాజా. వాళ్ళు పెట్టినటువంటి ప్రతి పైసా పెట్టుబడి పాపం ఆయన పుట్టి పెరిగినటువంటి ఆ ప్రాంతం పైన ఉన్నటువంటి ప్రేమతో మొత్తం ఆయన పెట్టుబడి అంతా అక్కడే పెట్టారు. అటువంటి వ్యక్తి ఇవాళ అసలు జిల్లా దాటి కాదు రాష్ట్రం దాటి వెళ్ళిపోయి నేను ఇంకా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితికి కారకులు ఎవరు? సో ఇటువంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క జే ట్యాక్స్ దెబ్బకి పారిపోయినటువంటి కంపెనీలు, వాళ్ళు పడినటువంటి బాధలు కథలుగా చాలా ఉన్నాయి. ఇవాళ అసలు మళ్ళీ మేము పెట్టుబడులు ఆహ్వానిస్తున్నటువంటి సమయంలో కూడా ఆనాటి భయంతో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ధైర్యం నింపి మళ్ళీ వాళ్ళని ఎన్నో రకాలుగా కన్విన్స్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవాలి రావాల్సినటువంటి పరిస్థితి. రెండోది అప్పుల గురించి, సంక్షేమ పథకాల గురించి, ఆదాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు అన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, మేము ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని ఎట్లా ప్రామిస్ చేశారని. ఇవాళ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో, ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్లో ఏపీ జిఎస్టీ కలెక్షన్, జిఎస్టీ రెవెన్యూ కలెక్షన్ 8,860 crores, హైయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్. నెక్స్ట్ మంత్ జులైలో చూస్తే మళ్ళీ 3,803 crores. అట్లా ఎప్పుడు మంత్ ఆన్ మంత్ రికార్డ్ బ్రేకింగ్ జిఎస్టీ రెవెన్యూస్ ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఆ రకంగా బిజినెసెస్ మళ్ళీ ఫ్లరిష్ అవుతూ ఉన్నాయి. సంపద సృష్టించి మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, కానీ వాళ్ళలాగా విచ్చలవిడిగా ప్రతి వారం మేము విచ్చలవిడిగా అప్పులు చేసి అప్పు చేసినటువంటి సొమ్ము ఏమన్నా సక్రమంగా ఖర్చు పెట్టారా? అదేమన్నా ప్రజలకు ఇచ్చారంటే అది లేదు కదా. ప్రతి ఒక్క సంక్షేమ పథకం మోసమే కదా. ఇవాళ ఈయన గారు అక్కసంతా ఏం లేదు వీకే గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటిగ్రిటీ గురించి, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఇన్ని రకాలుగా కడుపు మంట అంతా ఎందుకు బయటపడేస్తా ఉన్నాడంటే, కొడుకు అడ్డంగా దొరికాడు లిక్కర్ స్కామ్లో. ఈయన గారి పుత్రరత్నం ఇవాళ మామూలుగా లేదు ఏడుపు. సజ్జల భార్గవ్ రెడ్డి బీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి, బీమ్ స్పేసెస్ అనే కంపెనీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న అనే 2 వ్యక్తులతో కలిసి భార్గవ్ రెడ్డి ఒక సూట్ కేస్ కంపెనీని పెట్టి ఆ లిక్కర్ సొమ్మంతా కూడా ఆ మనీ లాండరింగ్ చేసే వ్యవహారంలో మనోడి పాత్ర బయటపడింది. అక్కడి నుంచే ఆ ఏడుపు, ఆ కడుపు మంట, కొడుకు అడ్డంగా దొరికాడు కదా. మొన్నటి వరకేమో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నానా రకాలుగా ఎంత అసభ్యంగా అంటే అంత అసభ్యంగా ఒక సైకోలాగా ప్రవర్తించాడు, లిక్కర్ దానిలో దొరికాడు. దానికి ముందేమో ఈయన గారు ఎస్టేట్స్ అంట కడపలో, చీకటి కోని దిన్న కడపలో అక్కడ 63 ఎకరాలు అటవీ భూమి కబ్జా చేసి దొరికాడు. 1 కాదు 2 కాదు 63 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా చేశాడు. అది కేసు పెట్టారు, కేసు నడుస్తూ ఉంది. అదంతా కూడా మళ్ళీ భూమి అంతా కూడా వెనక్కి లాక్కున్నారు.
ఈయన గారి క్యారెక్టర్ గురించి, ఇంటిగ్రిటీ గురించి, లీడర్షిప్ గురించి ఈయన మాట్లాడతాడండి? సో ఇక్కడ ఒక ప్రశ్న దాంట్లోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న పట్టాభి గారు మీకే. ఇప్పుడు అది ఒక కాంక్లేవ్, ఒక మీడియా సంస్థ పెట్టిన ఒక కాంక్లేవ్. ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళారు, ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చి మరీ వెళ్ళి అటెండ్ అయ్యారు కదా. నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదండి? అంటే అది ఆ కాంక్లేవ్ ఆయన స్థాయి కాదా, లేకపోతే చంద్రబాబు నాయుడికి గారికి ఖాళీగా ఉన్నాడా పని లేకుండా? నాకేం అర్థం కాల. రెండింటి మధ్య వేరియేషన్ చెప్పాలి నాకు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అటెండ్ కాలేదు? ఆ కాంక్లేవ్ జగన్మోహన్ రెడ్డి స్థాయి కాదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు పిలవట్లేదా, ఎవరో అక్కడ పిలిచేయాలని వెళ్ళారా ఖాళీగా ఉండి పని లేకుండా? నాకు ఏంటో మరి విషయం అర్థం కావట్లా. కాంక్లేవ్ ఆర్గనైజర్ జగన్మోహన్ రెడ్డి పిలవలేదా? ఇప్పుడు పిలిచిన వెళ్ళాడు సార్. ఎందుకంటే గతంలో ఈ రకంగానే డాయస్లెక్కి జాతీయ స్థాయిలు, అంతర్జాతీయ స్థాయిలు ఎలా అబాస్పాలయ్యాడు. ఇప్పుడు దావోస్లో కూర్చున్నాడు, ఇలాగే కూర్చుని క్వశ్చన్ అడగగానే ఇప్పటి వరకు చాలా ఫేమస్ కదా, అటు ఇటు చాలా లెందీ క్వశ్చన్, వెరీ లెందీ క్వశ్చన్. అంటే మనోడికి అంత సీన్ లేదు. ఎంతసేపు కాగితం ముందేసుకుని తనకు కావాల్సిన వాళ్ళని ఒక నలుగురు ముందు పెట్టుకుని స్క్రిప్ట్ చదవటం తప్పితే క్వశ్చన్లా ఫేస్ చేసే సీన్ మనోడికి ఎక్కడ ఉంది సార్? దానికి ముందు ఆ ఇండియా టుడే దేనిలోనూ అక్కడ కూర్చుని అక్కడ నవ్వులు పాలయ్యాడు. కాబట్టి అంత విషయం లేదు. ఎంతసేపు కాగితాలు చదవటం తప్పితే అప్పటికప్పుడు ఎక్స్టెంపోర్ లో క్వశ్చన్స్ ఆన్సర్ చేసే సినిమా మనోడికి ఎక్కడ ఉందండి? అందుకనే బంట్రోతు జీతగాని ఒక చిన్న బ్రేక్ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటిగ్రిటీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇంటిగ్రిటీ ఏంటి, చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న వాళ్ళ అందరి ప్రభావానికి లోనే నిర్ణయాలు తీసుకుంటాడా? ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమో బ్రహ్మాండంగా ఎలాంటి ప్రభావాలకు లోను కాకుండా సర్వ స్వతంత్రుడుగా నిర్ణయాలు తీసుకుంటాడా? అవి పార్టీ విధానాలుగా అమలవుతాయా? పట్టాభి గారు, వన్ పర్సనల్ రిక్వెస్ట్. పట్టాభి గారు, ఇప్పుడు ఈ బ్రేక్ లో నాకు ఒక ఆయన ఫోన్ చేశారు. అంటే ఆయన ఎవరో నాకు తెలియదండి. ఆయన చెప్పింది ఏంటంటే, సార్ మేము ఏపీ నుంచి మాట్లాడుతున్నాను, నేను పిల్లల్ని ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివించాము, ఇప్పుడు అక్కడ లోకల్ నాన్ లోకల్ అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూపిస్తున్నారు, మా పిల్లల పరిస్థితి ఏమి సార్ అని నన్ను అడుగుతున్నాడు. అది ఆ కన్సర్న్ వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి కానీ నాకు చెప్తే ఏం లాభండి, అన్నీ అయిపోయినాయి సార్, అన్నీ అయిపోయినాయి, చెప్పాల్సిన అందరూ చెప్పాం, అడగాల్సిన అందరిని అడిగామని చెప్పి, అంటే కొంచెం కోపం అంటే ఆవేదన అయి ఉండొచ్చు, దాన్ని అర్థం చేసుకోవాలి మనం. మరి నిజమే, ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు, ఇక్కడ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఆంధ్ర పిల్లలు, వాళ్ళ నేటివిటీ అక్కడ అయ్యి ఉండి ఇక్కడ ఇంటర్మీడియట్ చదివితే వాళ్ళకి నాన్ లోకల్స్ అవుతారు అనేది ఏదో ఉంది. దయచేసి మీకు ఆ నంబర్ ఫార్వర్డ్ చేశాను, నాకు వచ్చిన నంబరు, మీరేమనుకోకపోతే ఒకసారి ఆయనతో మాట్లాడేది ఏంటో, మీరో ఎవరు మీకు సంబంధించిన దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడిస్తే ఆఫ్టర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది డిబేట్ నేను కాల్ చేసి మాట్లాడతానండి. అంటే కొన్ని సందర్భాల్లో ఫేక్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి నాకు, ఎందుకో చేసి ఏదో చెప్తా ఉంటారు, అవి కూడా ఉంటాయి, ఆ ప్రమాదం కూడా ఉంటదిలే. ఎనివే అయినా సరే అడ్రస్ చేస్తే చూడండి. థ్యాంక్ యూ. తర్వాత తులసిరెడ్డి గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు టీడీపీలో పనిచేశారు చాలా కాలం, తెలుగుదేశం పార్టీ నుంచే జెడ్పీ చైర్మన్ అయ్యారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, చాలా తెలుగుదేశం పార్టీతో మీకు చాలా విడదీయరాని బోత్ ఎన్టీ రామారావుతో అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నది కొంచెం నాకు ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడికి ఇంటిగ్రిటీ లేదు, ఆయన నిర్ణయాలు ఆయనవి కావు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావానికి లోనే వాళ్ళ కోసం నిర్ణయాలు తీసుకుంటాడు, లేదా ఆయన పొత్తులు పెట్టుకున్న పార్టీల కోసం నిర్ణయాలు తీసుకుంటాడు. ఇక్కడ కొంత వాస్తవం ఉండొచ్చు, ఎందుకంటే కూటమి ధర్మాన్ని పాటిస్తూ కొన్ని నిర్ణయాలు అటు ఇటు అయితే అవుతూ ఉంటాయి. తర్వాత అన్నిటికంటే ఆశ్చర్యకరంగా ఆయన చేసిన ఇదేంటంటే, చంద్రబాబు నాయుడు కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో తయారు చేసిన నాయకుడని. ఇది నాకు అసలు ఏ రకంగా ఆయన
ఎందుకన్నాడో అర్థం కాల. ప్లీజ్ మీరైతే కరెక్ట్ అని మిమ్మల్ని వాళ్ళ పిలవడం కూడా ప్లీజ్. వెంకటకృష్ణ గారు యాక్చువల్ గా గుణానికి తమకంటే ఎక్కువ వాళ్ళతో పోల్చుకోవాలంట. ఇక్కడ జగన్ కు చంద్రబాబుకు పోల్చడమే కరెక్ట్ గా నా అభిప్రాయం. ఏదో ఆయన వచ్చేసి మనందరి కర్మతి, ఆయన వైకాపా అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అంటే వెళ్ళిపోయినట్టు. కాబట్టి పద్ధతులు చంద్రబాబు నాయుడు ఆయనతో పోల్చడమే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎవరితో పోల్చాలి? ఇప్పుడు మొత్తం మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశ్ అభ్యంతరం నుండి ఇప్పటి వరకు 19 మంది ముఖ్యమంత్రులు. దీంట్లో 15 మంది కాంగ్రెస్ వాళ్ళు, 3 టీడీపీ వాళ్ళు, 1 జగన్మోహన్ రెడ్డి. ఆ ఒక్కరితో పోల్చుకోవడం ఏంటి? పోల్చుకుంటే విశ్వవిఖ్యాత నవరస నటసార్వభౌముడు నందమూరి తారక రామారావుతో పోల్చుకోవాలా, లేదా నీతికి నిజాయితీకి నిరాడంబరతకు నిలువెత్తు నిలిచినటువంటి ఆంధ్రకేశ్వరితో పోల్చుకోవాలా, రైతు బిడ్డ దీనం సంజీవుడితో పోల్చుకోవాలా, ఆర్థిక మాంత్రికుడు పివితో పోల్చుకోవాలా, పరిపాలనా అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి, వెంగళరావు, చెన్నారెడ్డితో పోల్చుకోవాలా, నీతికి నిజాయితీకి నిరాడంబరతకు నిలువెత్తు నిలిచిన కోట్ల విజయభాస్కర్తో పోల్చుకోవాలా, లేదా పరిపాలనా అధ్యక్షుడు వైఎస్ఆర్ గాని, తర్వాత రోషయ్య గారు కానీ, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆయన వేరే పార్టీకి పోయిండొచ్చు, కానీ క్లిష్ట సమయంలో వచ్చేసి పరిపాలించిన వాళ్ళు వాళ్ళతో పోల్చుకోవాలి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డితో పోల్చుకోవడమే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మనం పోల్చుకోవట్లా, ఆయన పోల్చాడు. ఆయన పోల్చినాని దాని గురించి మనము దాన్ని అట్లా వదిలిపెట్టేది మేలని చెప్పేసి దాని వల్ల మళ్ళీ పది చర్చించుకోవడం అనవసరం. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ఆయన ఏ పార్టీనే కావచ్చు, కానీ ఆయన కార్యదక్షుడు, కష్టజీవి, పట్టుదల మనిషి, క్రమశిక్షణ కలిగిన వాడు, నిరంతరము శ్రామికుడు. కాబట్టి ఆయనకు అనేక గుణాలు వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి పాజిటివ్ అంశాలు ఉన్నాయి. కార్యదక్షుడు, ఒక పని పట్టుకుంటే దాన్ని నెరవేర్చాలన్నప్పుడు ఎత్తుకుపోయే తొండలు వేయాలి, అప్పుడు తప్పదు ఒకసారి. కాబట్టి ఆయన కార్యదక్షుడు, కష్టజీవి, కృషిబలుడు, పట్టుదల గలవాడు. కాబట్టి ఒక క్రమశిక్షణ అవుతున్నటువంటి లైఫ్ ఉండేవాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అనేక మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అందుకోసమే ఆయన పోల్చుకోవాల్సింది అంతకంటే మంచి గుణాలు ఉన్నటువంటి వాళ్ళతో అనేక మంది నేను చెప్పాను. దాంట్లో వచ్చేసి ఎవరి గుద్ది వాళ్ళు వచ్చేసి గొప్ప వాళ్ళే. ఆంధ్రకేశ్వరి నుండి పోల్చుకుంటే వాళ్ళతో పోల్చుకోవడం, కానీ జగన్మోహన్ తో పోల్చుకోవడం వచ్చేసి దాన్ని కంపారిజన్ చేయడం కూడా కరెక్ట్ గా నా అభిప్రాయం. రైట్. ఒక్కసారి అసలు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో ఒకసారి అది విందామండి, వినాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి విందాం ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందో దాన్ని డెలివరీ చేయడానికి మాకున్నంత వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయన ఎప్పుడూ ప్రిజనర్ ఆఫ్ సంథింగ్. తనకు సంబంధించినంత వరకు తన చుట్టూ ఉండే వాళ్ళ చేతిలో కావచ్చు, డిఫరెంట్ పార్టీస్తో పెట్టుకుని డిపెండ్ అయ్యి రావడం వల్ల కావచ్చు, జవాబుదారీతనంలో ఆయన తప్పించుకోవడానికి చేయక తప్పని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే తన అందరి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు తను పెట్టిన పార్టీ. ఆ పార్టీ ఎక్కడ ఎంటర్ అయినా తన డెసిషన్ ఏదో, తన నిర్ణయాలు ఏదో, తన విధానాలు ఏవో స్పష్టంగా చెప్పి జవాబుదారీతనంతో ఇంప్లిమెంట్ చేయగలిగిన పొజిషన్లో ఆయన ఉన్నారు. ఇది విన్న తర్వాత ఏమన్నా ఇంకో 2 ముక్కలు చెప్తారా మీరు తులసిరెడ్డి గారు? ఇప్పుడు ఆయన వచ్చేసి ఒక ప్రజాస్వామ్య నియంత. మనం ప్రజాస్వామ్య నియంత్రణతో ప్రజాస్వామ్య వాళ్ళని పోల్చుకోవడమే తప్పు. బాగా చెప్పారు. నేను నా ప్రోమోలో కూడా అదే రాశాను, నయా నియంత అని. ఓకే, బాలకోటే గారు, మీరు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. 15 వర్గాలకు సంబంధించి ఒక కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గురించి ఆయనకి ఇంటిగ్రిటీని తెలుగులో ఏమనాలో, స్వాభిమానం అనాలా? అంతే, స్వాభిమానమే అనాలి ఒక రకంగా. ఓకే, అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే సొంత నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ లేదు. తన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం ఆయన మీద ఉంటుంది. పారాసైట్ లాగా, ఒక డిపెండెంట్ లాగా ఉంటాడు. అన్నిటికీ మించి నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది స్వార్థ ప్రయోజనాల వల్ల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నాయకుని చేశారు. ఇది నాకు అర్థం కావట్లేదు అసలు. మీరు చెప్పాలి. మొన్న కూడా సినిమా వచ్చింది, ఆ సినిమాలో క్లియర్గా సరే అన్ని చాలా వరకు అబద్ధాలు చూపించినా చంద్రబాబు నాయుడు నాయకుడు ఎలా అయ్యాడో ఆ సినిమాలో కూడా చూపించారు రీసెంట్గా. సినిమా కాదు, వాళ్ళు దించిన సిరీస్ అని అంటది పైగా.
వెంకటకృష్ణ గారు 6 మాసాలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అని అంటారు పెద్దలు. అంటే మంచి వాళ్ళతో సావాసం చేస్తే మంచి వాళ్ళు అవుతారు, చెడ్డ వాళ్ళతో సావాసం చేస్తే చెడ్డ వాళ్ళు అవుతారు. నాకు చంద్రబాబు నాయుడు గారు 5-6 సంవత్సరాలుగా చాలా దగ్గర పరిచయం. చంద్రబాబు నాయుడు గారి గురించి నేనే చెప్పగలను కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక సమిష్టి పని విధానం. సమిష్టి పని విధానం అంటేనే ఒక ప్రజాస్వామిక లక్షణం. ఏక నిర్ణయం తీసుకోవటం అనేది నియంతృత్వ లక్షణం. మీరు తెలుగుదేశం పార్టీని చూసినా, ప్రభుత్వ పరిపాలన చూసినా, ఆయా కమిటీల ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని అటు అధికారుల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి 1కి 10 సార్లు చర్చించి నిర్ణయాలు తీసుకునే నాయకుడు. మీరు ఇందాక అన్నట్టుగా అది పొత్తులైనా, లేదా అభివృద్ధి కార్యక్రమాలైనా, పరిశ్రమలైనా ఇలా ముందుకు వెళ్ళే ఏకైక వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు 10 మందిని ఆలోచించి సమయం వృధా చేస్తాడు, కాలాతీతం అవుతుంది అనే ఇబ్బంది కూడా పడుతూ ఉంటుంటాడు. ఒక మాట మళ్ళీ చెప్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు చంద్రబాబు నాయుడు గారికి పొర్లు దండాలు పెడితే, లేదా లోకేష్ గారికి వంగి నమస్కారం పెట్టినా కూడా మీకు ప్రజాస్వామ్యం గురించి అర్థం కాదండి. రెండో మాట చెప్తున్నాను, ఎందుకంటే డిబేట్ కాబట్టి సమయం ఉండదు. మొన్న 24లో కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కనుక అధికారంలోకి వచ్చి ఉంటే దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ కనిపించేది కాదు. దుర్బిని వేసి వెతికినా కూడా గీతలు కనిపించేవి కావు. 3 చంద్రబాబు నాయుడు గారు ప్రిజనరీ అంటున్నాడు. నాకు తెలిసి ఏంటంటే ఆయన కొడుకు ఎటుకుడు జైలుకు పోతున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు కాబట్టి, ప్రిజనరీ గురించి ఆయనకే తెలుసు కాబట్టి ఆ బాధలో వ్యక్తం చేసినట్టున్నాడు. ఎవరు ప్రిజనరీనో ఎవరు విజనరీనో ఎవరికి తెలియదు ప్రజలకి. ఈ రోజున నిన్న నేపాల్లో అల్లకల్లోలం జరిగితే లోకేష్ గారు అనంత సభ మానుకొని 148 మంది మన భారతీయుల్ని విమానంలో తెప్పించారు. విజయవాడలో ముంపు వస్తే 10 రోజుల పాటు మోకాళ్ళ లోతు నీళ్ళలో చంద్రబాబు నాయుడు గారు తడిసి సేవలు చేశాడు. విశాఖలో తుత్రి తుఫాను వస్తే సేవలు అందించాడు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వ్యక్తిగా ఎప్పుడు కలిసినా ఆయన ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఆయన నిలువుకాలను నిలబడి పనిచేస్తున్న సందర్భం. ఎప్పుడైనా విశ్రాంతి తీసుకున్నాడంటే, నువ్వు ఇంటర్వ్యూకి రావడానికి కూడా ఒళ్ళుబద్దం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నాడు. ఎవరు పోవాలండి ఇంటర్వ్యూకి? బాధ్యత లేదండి జగన్మోహన్ రెడ్డికి. రాష్ట్రం అంటే బాధ్యత లేదా? ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంటే అటు ముఖ్యమంత్రి పోతే ప్రతిపక్ష హోదా నాయకుడిగా నువ్వేం చేస్తున్నావు? దేనికి నీ ప్రతిపక్ష పేకడానికా? నువ్వు కలిసి ఇంటర్వ్యూలో పాల్గొనండి. నువ్వు ప్రతిపక్షంగా ఏం చేస్తావు చెప్పండి? ఇంటర్వ్యూ అంటే ఏంటంటే ఛానల్ ద్వారా మన అభిప్రాయాలను బాధ్యతగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పంచుకోవటానికి. 2 బంట్రోసులు పంపుతావా, లేదా గుమస్తాలను పంపుతావా? ఈ దీనికా నీ ప్రతిపక్ష హోదా? అంటే నేను అంటున్నానని కాదు, చాలా దుర్మార్గమైన వైఖరండి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నేను మా లాస్ట్ మాట చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, తలగడ దగ్గర నాగుపామును ఎలా అయితే పెట్టుకున్నామో వైసీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నాగుపాము కింద లెక్క. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రమాదకరమైన ధోరణిని ఆఖరికి పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వార్నింగ్ ఇస్తున్నాడు. అమరావతిలో పరిశ్రమలు పెట్టే వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారు. పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇస్తున్నావు, అధికారులకు వార్నింగ్ ఇస్తున్నావు. ఏంటి నీ నీ రుబాబుగిరి ఏంటి? నీ రౌడీయిజం ఏంటి? నీ ఫ్యాక్షనిజం ఏంటి? దేనికంటున్నా నేను? మీ బాబాయ్ అనుకుంటున్నారా ఏంటి ఆంధ్ర రాష్ట్రాన్ని? ఎంతమందిని ఎదిరిస్తారు, ఎంతమందిని చంపుతారు? అంటే రెచ్చగొట్టి పరిపాలన చేస్తే మీకు అందరూ వాళ్ళు వస్తాయి అనుకుంటున్నారా? నేను చెప్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్ అంతా తెలివి తక్కువ వ్యక్తులు కాదు. ఆనాడు కూడా మమ్మల్ని అన్నారు, బాలకోటయ్య సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు, నాటే శ్రేవ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా మమ్మల్ని నిందించారు. చీపిచ్చావు, 11 కూర్చోబెట్టామండి. మార్చుకోవాలంటే రాజకీయ పార్టీల విధానాలని. ఇది రోజు తులసిరెడ్డి గారు అంటే పెద్దలు ఈ డిబేట్లో ఉన్నారు. అసలు ఏ పరిణతి వచ్చింది చెప్పండి? వైసీపీలో, జగన్మోహన్ రెడ్డిలో ఎవరు బెదిరిస్తారండి? ప్రతిపక్ష హోదా కోసం బెదిరిస్తావు, పోలీసు వాళ్ళని బెదిరిస్తావు. చంద్రబాబు ఏమండి ఎందులో దూకాలి? చంద్రబాబు నాయుడు బావిలో దూకాలా? గ్లాసు నీళ్ళలో ముక్కు మూసుకొని చావండి మీరు. ఈ రాష్ట్రానికి చేసిన అరిష్టానికి ఎవరు చావాలండి? నీ కొబ్బరికాయ కొట్టడం చేత కాదు, ఒంగోలు కొబ్బరికాయ కొట్టలేవు, నిలబడి కొబ్బరికాయ కొట్టలేవు, దేవుడికి దండం పెట్టలేవు. దేనికి పనికొస్తావు చెప్పండి? నువ్వు దేనికి పనికొస్తావు చెప్పండి సార్? ఈ రోజు నిలువు కాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు 12 గంటలు పారిశ్రామికవేత్తలతో మీటింగులు పెట్టుకుంటూ, అరే ఢిల్లీ వెళ్ళాడు, ఇక్కడ ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఇంటర్వ్యూలో పాల్గొని అలా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాడు. ఆ బాధ్యత ఉండొద్దా వెంకటకృష్ణ గారు?
ఇద్దరు బంటోతులు బొగ్గన Right. రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ సజ్జల గారిని అల్లిబిల్లి గారిని పంపించేస్తే వాళ్ళు తూతు మంత్రులు చేసి అమరావతిని నిందలేస్తే ప్రజలు నమ్ముతారా? ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే ఈ వైసీపీ సోషల్ మీడియా యొక్క ఈ దుర్మార్గమైన వైఖరిని తప్పనిసరిగా గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమే కాబట్టి వాటి గురించి పెద్దగా మనం ఇదవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆకాశం నుంచి పాతాళానికి విసిరేశారంటే ప్రజలు, ఎందుకు మనల్ని ఆకాశం నుంచి పాతాళంలోకి తొక్కేశారు ప్రజలు అనే ఒక పునఃసమీక్ష జరగాలి, చేసుకోవాలి. వ్యక్తులైనా, వ్యవస్థలైనా, పార్టీలైనా, ఏదైనా. పట్టాభి గారు అంతే కదా. ఆ పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 1% కూడా కనపట్లేదండి. నాట్ ఈవెన్. అసలు ఎట్లా అంటే ఎందుకు మనం ఈ స్థాయికి వచ్చామో ఒకసారి చెక్ చేసుకుందాము అనే ఇదే కనిపించట్లా. ఎందుకు ఇది నేను చెప్పాల్సి వస్తుందంటే, క్యారెక్టర్ అసాసినేషన్స్ నుంచి ఏ మాత్రం వాళ్ళు బయటికి రావట్లా. మొన్నటికి మొన్న అసెంబ్లీలో నేను అన్ని రికార్డులు పరిశీలించాను. చంద్రబాబు నాయుడిని మా వాళ్ళు ఎవరైనా అన్నారా అని ఏమీ అనలేదు, ఒట్టిగానే ఏడ్చుకుంటూ పోయాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. మళ్ళీ అదే దాంట్లో బావిలో దూకి సావాలన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడికి ఇంటిగ్రిటీ లేదు, సొంతంగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ లేదు, అసలు ఆయన లీడరే కాదు, కొంతమంది తయారు చేశారంట ఆయన్ని. తయారు చేస్తే అవుతారా లీడర్స్? లీడర్స్ ఆర్ బోర్న్. పుట్టుకొత్త లీడర్ లక్షణాలు ఉండాలి, తర్వాత ప్రజలు వాళ్ళు ఎంచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి బదులు నువ్వే అవ్వచ్చు కదా లీడర్వి. వికే గారు చెప్పండి. వికే గారు చంద్రబాబు నాయుడు గారు అనే నాయకుడిని ప్రజలు తయారు చేశారు. ఒక విద్యార్థి నాయకుడిగా ఎస్వి యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా తోటి విద్యార్థుల చేత నాయకుడిగా ఎంపిక కాబడి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని ఆ తర్వాత అతి చిన్న వయసులోనే ఆయన మొట్టమొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు సైకిల్ దొక్కుంటూ ఊరూరు వెళ్ళి తన తోటి సహచరులతో సైకిళ్ల పైన తిరిగి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా ప్రజల చేత ఒక నాయకుడిగా గుర్తింపబడి నాయకత్వంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాగా వేల కోట్ల రూపాయలు దోచుకుని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్ముతో అరాచకాలు సృష్టించేం రాలేదు ఆయన. కాబట్టి ప్రజల చేత చంద్రబాబు నాయుడు గారు ప్రజల చేత తయారు చేయబడినటువంటి నికార్సైనటువంటి నాయకుడు కాబట్టే 4 దశాబ్దాలు దాటిపోయినా కూడా ఆయన నిలదొక్కున్నారు, మచ్చ లేకుండా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోల్చుకోవాలంటే చాలామంది ఉన్నారు సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆంధ్ర ఎస్కోబార్ అంటారు. ఆయన పోల్చుకోవాలనుకుంటే పాపులో ఎస్కోబార్తో పోల్చుకోవచ్చు. అందుకనే కదా ఆంధ్ర ఎస్కోబార్ టైటిల్ వచ్చింది. ఆ కొలంబియా డ్రగ్ లార్డ్ ఉన్నాడు. కొలంబియాలో అతను ఏ రకంగా అయితే గంజాయి, డ్రగ్స్ వీటన్నిటి వ్యాపారాన్ని ఏ రకంగా విస్తరింపజేశాడో రాష్ట్ర ప్రజలు ఆ నార్కోస్ చూసి వీడెవడో జగన్ క్యారెక్టర్ లానే ఉన్నాడని చెప్పి పోల్చుకున్నారు. ఆంధ్ర ఎస్కోబార్ అని పేరు పెట్టారు. అట్లా చాలామంది ఉన్నారు కదా నియంతలు. ఇప్పుడు ఆ లిబియా గడాఫీ ఉన్నాడు, సద్దాం హుసేన్ ఉన్నాడు, హిట్లర్ ఉన్నాడు. ఎంతమంది లేరు ఆయన పోల్చుకోవాలనుకుంటే? ప్రజలు కూడా ఆ రకంగానే, లేకపోతే ఊరికనే వస్తుంది ఆంధ్ర ఎస్కోబార్ పేరు. పోల్చుకోమనండి, అలా పోల్చుకునే కదా. ప్లస్ ఈయన ఇప్పుడు అవునండి చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా ఆయనకంతా ఆయన నిర్ణయం తీసుకొని నలుగురితో సంప్రదిస్తారు. తప్పేంటి? ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు. ఇవాళ మా పార్టీకి ఒక పాలిట్ బ్యూరో ఉంది. ఇవాళ పాలిట్ బ్యూరోలో ప్రతి ఒక్క అంశాన్ని ఆయన చర్చిస్తారు, నలుగురితో సంప్రదింపులు జరిపి యునానిమస్గా ఒక డెసిషన్ తీసుకుంటారు. ఈయనలాగా ముఖ్యమంత్రి అవగానే కూర్చున్నాడు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూర్చుని టుమారో యు డెమాలిష్ దిస్, ప్రజావేదిక కూల్చేయండి పిచ్చి పట్టినట్టు సడన్గా ఐఎమ్ ఆర్డరింగ్ యు డెమాలిష్ దిస్ వే ప్రజావేదిక అని చెప్పి ఆ రకంగానా ఒక ముఖ్యమంత్రి ఉండేది? అప్పుడు ఆ 3 రాజధానుల విషయం కూడా అంతే. అసెంబ్లీకి వచ్చాడు, అంతకుముందేమో ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని సమర్థిస్తున్నాను, ఎన్నికల ప్రచారంలో కూడా నేను అమరావతికి అనుకూలం అన్నాడు. సడన్గా ఒక రోజు వచ్చాడు 2019 డిసెంబర్లో అసెంబ్లీకి వచ్చాడు, నుంచున్నాడు, లేదు తూర్చి అసలు అమరావతి లేదు ఏం లేదు 3 రాజధానులు అన్నాడు. ఎవరిని అడిగి చెప్పాడండి? వాళ్ళ పార్టీ నాయకులు మాకే తెలియదురా బాబు, అసెంబ్లీకి వచ్చాడు సడన్గా నుంచి 3 రాజధానులు అన్నాడు, మేము నిర్గాంతపోయామని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులే చెప్తా ఉంటారు. ఏది సంప్రదిస్తాడు, ఏది మాట్లాడతాడు, ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ నియంతగా ఇతను చేసినటువంటి పనుల వల్లే కదా
ప్రజలు ఆ రోజున ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చాయో రోడ్ల మీద వెళుతూ ఆగి చూసి ఆహా. ఆహా అనుకునే ఓటేశారు. కాదు ఆహా అనుకునే ఓటేశారు సార్. ఇప్పుడు ఇసుక ర్యాంపుల దగ్గరికి వెళ్ళి చూశారు. ఆహా మద్యం దుకాణాల దగ్గరికి వెళ్ళి చూశారు. ఓహో ఇది ఈయన గారు ఆగి చూసి ఆహా నిర్ణయాలు. అలా చూసే ఆహా ఓహో అనుకునే ఇలా ఉందా నీకు తిక్క కుదురుస్తామని చెప్పి వెళ్ళి బ్యాలెట్ బాక్సుల దగ్గరికి వెళ్ళి ఈవీఎంలు నొక్కి ఇంటికి పంపించారు. ఆయన బుద్ధి తెచ్చుకోకుండా కొద్దిగా ఇంట్రోస్పెక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఆత్మ పరిశీలన అనేది ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా చేయాలి. ఎస్ గెలుపోవటంలో సహజం. ఇప్పుడు ఆ రోజున 2019లో 23 స్థానాలకు మేము పడిపోయాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి పరిపాలనకు సంబంధించి పార్టీకి సంబంధించి అనేక విషయాలు నిజాయితీగా ఒప్పుకున్నారు. ఎస్ నేను అక్కడ నా వల్ల కొంత లోపం జరిగింది, ఈ విషయంలో నేను తప్పు చేశాను, నేను అది సరిదిద్దుకుంటాను అని నిర్మోహాటంగా బహిరంగ సభల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పి నేను అమ్మ తప్పు జరిగింది ఈ విషయంలో నేను సరిదిద్దుకుంటానని చెప్పి ఆయన అన్ని కూడా రకరకాలుగా చేంజెస్ చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ ప్రజలు బ్రహ్మరథం బట్టి మళ్ళీ వాళ్ళ 164 స్థానాలతో ఆయన ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు సార్. దట్ ఈజ్ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి నాయకుల లక్షణాలు ఆ రకంగా ఉంటాయి. నిజానికి మీ మాటకు అడ్డొస్తున్నా పట్టాభి గారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అవన్నీ చూసినప్పుడు ఏది అమరావతి రాజధాని రైతుల ఉద్యమాన్ని అణచివేయడానికి కానీ లేకపోతే ఎంత దారుణం అండి, అమరావతి నుంచి అరసవిల్లని యాత్ర చేస్తున్న మహిళల్ని చంపేయాలని చూశారు కదా. రాజమండ్రిలో పెట్రోల్ పొట్లాలు వేసి నిలువున సజీవ దహనం చేయాలని చూశారు కదా. అలాంటివి ఎన్ని ఘటనలు చూసాం. ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టేశారు కదా. నకిలీ పోలీసులను తీసుకొచ్చి కవాతులు చేయించారు కదా. మహిళలు స్నానాలు చేసే బాత్రూమ్ మీద డ్రోన్లు ఎగరేశారు కదా. సుధాకర్ లాంటి ఒక సూపర్ డాక్టర్ని బలి తీసుకున్నారు కదా. ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని కొట్టి చంపేశాడు కదా, దళిత డ్రైవర్ని. ఎన్ని ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే ఇలాంటివన్నీ జరుగుతుంటే ప్రజల్లో తిరుగుబాటు రాదేంటి? ఎందుకు ఒక్క నిమిషం సార్ బాలకోటయ్య గారు, ఎందుకు ప్రజల్లో ఎందుకు తిరుగుబాటు రావట్లేదేంటి? ఎందుకు అదేదో శ్రీలంకలో జనం తిరగబడినట్టు, బంగ్లాదేశ్లో తిరగబడినట్టు, నిన్న మొన్న ఇప్పుడు జరుగుతుంది నేపాల్లో తిరగబడినట్టు ఎందుకు సెక్రటేరియట్ మీదకి ఎందుకు వెళ్ళట్లేదు? లేకపోతే ముఖ్యమంత్రి నివాసం మీదకో లేకపోతే నేతల ఇళ్ల మీదకో ఎందుకు వెళ్ళట్లేదు? ప్రజలు తిరగబడట్లేదు అంటే అనుకునే చర్చలు జరిగినాయి కదా అప్పుడు.